హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కూడా టసర్లో వర్క్ శారీస్ అందరూ అడుగుతూనే ఉన్నారు. సో మళ్ళీ కొన్ని దగ్గర ఒక 30 to 40 శారీస్ అయితే రీస్టాక్ అయినాయండి. కొత్త డిజైన్స్ ఇవి మనకి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి. ఇదంతా కూడా మనకి అవుట్లైన్ అంతా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వస్తుంది. శారీ మొత్తం ఓపెన్ చేస్తాను. సో ఇది బ్లౌజ్ ప్రింట్ ఇలా వచ్చిందండి. ఒక్కొక్క శారీకి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. ప్రైస్ అయితే డిస్ప్లే చేస్తాను. షిప్పింగ్ అయితే ఫ్రీ ఇస్తానండి. షిప్పింగ్ ఫ్రీనే ప్రొవైడ్ చేస్తున్నాను. మ్యాక్సిమము ప్రైస్ అయితే మాత్రం డిస్ప్లే చేస్తాను. సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్. శారీ చాలా బాగుంది. ఒక శారీ లాంటి శారీ ఒకటే ఉంటుంది, ఎక్కువ రావు ఇందులో మనకి. ఓకేనా, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. చిన్న మిస్టేక్స్లో వస్తాయండి. స్మాల్ మిస్టేక్స్ అంటే డ్యామేజెస్ ఎక్కడన్నా రావచ్చు, రాకపోవచ్చు. ఓకే అనుకుంటేనే తీసుకోండి. ఎందుకంటే ప్యూర్ టసరు ఎంబ్రాయిడరీ వర్క్ సారీస్ ఎప్పుడు మనం ఇవన్నీ పెట్టేది కూడా డ్యామేజెస్లోనే, మిస్టేక్స్లోనే. మీ అందరికీ తెలుసు మ్యాక్సిమం రావు. బట్ ఎక్కడన్నా ఒక చీరలో వచ్చినా కూడా మళ్ళీ మేడం మీరు డ్యామేజ్ అని చెప్పలేదు, సెకండ్ అని చెప్పారని చెప్పి అనొద్దు. సో మ్యాక్సిమం రావండి. చాలా నీట్గా ఉంది, ఒక్కొక్క పీసే. సో శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. సో డ్యామేజ్ వచ్చినా కూడా మీకు కనపడుతుంది అనమాట. ఒక్క నిమిషం అండి. ఇక్కడ ఇది డ్యామేజ్ అనుకుంటున్నారు చాలామంది. డ్యామేజ్ కాదు. ఇక్కడ కట్ వర్క్ చేయాలి అంటే మరి శారీ కొద్దిగా దూరం ఇలా పైకి వెళ్ళిపోతుందండి. ఇది డ్యామేజ్ అనుకుంటున్నారు, ఇది డ్యామేజ్ కాదు. ఇక్కడ నుంచి కట్ చేస్తాం కదా మనం. ఇక్కడ కూడా చూడండి, ఆఖరికి ఈ కట్ చేసిన పాయింట్లో కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇది డ్యామేజ్ కాదు. ఇక్కడే కాదు, ఏ శారీస్లో అయినా కట్ వర్క్ చేసేటప్పుడు కొంచెం అంత దూరం అట్లా పైకి వెళ్తుంది. ఒకటే సింగిల్ పీసెస్ ఉన్నాయి. ఒక్కొక్కటి కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తాను. బ్యూటిఫుల్ టసర్ ఎంబ్రాయిడరీ వర్క్ శారీస్. నెక్స్ట్ శారీ ఇది కూడా ఒకలాంటి నాచు గ్రీన్ అండి. చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ ట్యాబీ. ఇందులో ట్యాబీలు కానీ చందేరి, మ్యాక్సిమం చందేరి వస్తాయి. ఎక్కడన్నా వస్తే ట్యాబీ కానీ ఆర్గంజా కానీ వస్తుంది. ఫ్యాబ్రిక్ చెప్తాను. ఇదైతే ట్యాబీ అండి. ట్యాబీ క్లాత్ ఐడియా ఉన్న వాళ్ళు తీసుకోండి. ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ. అండ్ ఇది బ్లౌజ్ మొత్తం. ఇది శారీ మ్యాక్సిమం ఉండవండి. 0.01% ఎక్కడన్నా వస్తే రావచ్చు డ్యామేజ్. సో చాలా కాస్ట్లీ ఉంటాయి. 2000 దగ్గర ఆ రేంజ్లో ఉంటాయి ఇవన్నీ కూడా. సో చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తున్నాయి. 2000 సూరత్ ఖరీదండి. 3000 దగ్గర ఉంటాయి ఇవి. నెక్స్ట్ శారీ నేవీ బ్లూ, కింద మనకి లైట్ చీకో కలర్ ఇలా కట్ వర్క్ బోర్డర్ వస్తుంది. పళ్ళులో కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది. బోర్డర్లో రెండు వైపులా ఎంబ్రాయిడరీ వర్క్. శారీ కలర్ కూడా డార్క్ ఉందండి, బట్ కొంచెం లైట్గా పడుతుంది వీడియోలో. అన్నీ బాగున్నాయి, వర్క్లు అయితే అన్నీ బాగున్నాయి. మిస్టేక్ స్టాకే ఈ ప్రైస్లో వస్తుందండి. ఫ్రెష్ కూడా ట్రై చేస్తున్నాము, కానీ అది 1200-1300 రేంజ్లో అమ్మాలి. సో అది కూడా ట్రై చేస్తున్నా. స్టాక్ వస్తే మాత్రం అది కూడా వీడియో చేస్తాను. సో బ్యూటిఫుల్ పళ్ళు చూపించేస్తాను మీకు. ఆల్ ఓవర్ శారీ. నెక్స్ట్ ఇది కూడా ఫ్యాబ్రిక్ ట్యాబీ ఫ్యాబ్రిక్ అండి. కింద మొత్తం ఎంబ్రాయిడరీ కట్ వర్క్ బోర్డర్. చిన్నవి ఎక్కడన్నా వస్తే రావచ్చండి మిస్టేక్స్. అన్ని చీరల్లో కూడా రావు, ఎక్కడన్నా ఒక చీరలో వస్తుందేమో, మరి ఇంకా నేను చెప్పలేను. కానీ మరి వీటి ఒరిజినల్ ప్రైజెస్ అంతే ఉంటాయి. 700-800 డ్యామేజ్ శారీ ఏంది అనుకున్న వాళ్ళు తీసుకోబాకండి. సో వీటి క్వాలిటీ తెలిసిన వాళ్ళు తీసుకోండి. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు అయితే తీసుకుంటారు మన వాళ్ళు, ఎందుకంటే పెద్దగా డ్యామేజ్లు రావు. బ్లౌజ్ కూడా డిజిటల్ ప్రింట్ ట్యాబీ ఫ్యాబ్రిక్. నిన్న కస్టమర్ ట్యాబీ ఫ్యాబ్రిక్ బాగాలేదండి అంది. ట్యాబీ ఫ్యాబ్రిక్ ఇంతే ఉంటుంది. అది మీకు నచ్చలేదు, దానికి నేనేం చేయలేను. ఫ్యాబ్రిక్ ఏదైనా బాగలేదండానికి లేదండి. అది మీకు నచ్చుతుందా, మీకు సెట్ అవుతుందా లేదా మీరు చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది కూడా చందేరి క్లాత్, కింద ప్రింటెడ్ బార్డర్, పైన అంతా ఎంబ్రాయిడరీ వర్క్ అండి. ఆఫీస్ వేర్కి చాలా బాగుంటాయి. వీటి కోసం చాలామంది మా కస్టమర్స్ అయితే వెయిట్ చేస్తూ ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే రేర్ కలెక్షను, మ్యాక్సిమం డ్యామేజ్లు కూడా రావు. ప్యూర్ చందేరీలు, టస్సర్లు అండ్ ఆల్సో కొన్ని ఆర్గంజాలు. బ్లౌజ్ చక్కగా పర్ఫెక్ట్ బ్లౌజ్. చాలా బాగుంది కలెక్షను. ప్రైస్ డిస్ప్లే చేస్తాను. సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ శారీ చీకు కలర్ కాంబినేషన్, కింద బోర్డర్ అంతా కట్ వర్క్ వస్తుంది. ఒక్కొక్కటే వస్తాయండి కాస్ట్లీ, ఎందుకంటే ఎక్కువ రావు. మరి ఒకటే ఉంటుంది. ముందుగా అడిగే వాళ్ళకి మాత్రమే ఇవ్వగలను. కాకపోతే కొంచెం ఎక్కువ స్టాకు తొందరగా తెప్పించడానికి అయితే ట్రై చేస్తాను. దొరకదు మనకి మిస్టేక్స్లో. చాలా బాగుంది శారీ అంతా. సెల్ఫ్ షిబోరి, బోర్డర్ అంతా ఇలాగా మొత్తం కట్ వర్క్ ఎంబ్రాయిడరీ. చాలా బాగుంది శారీ కూడా. ఆఫీస్ వేర్కి సూపర్. శారీ మొత్తం షిబోరి, కింద బోర్డర్లో మనకి ఇలాగ ఎంబ్రాయిడరీ. అండ్ బ్లౌజ్ కూడా ప్రింట్ బ్లౌజ్ చూద్దాము. మొత్తం షిబోరి అండి. అండ్ ఇది బ్లౌజ్. నెక్స్ట్ ఇది కూడా చందేరి, కింద టసర్ కాంతా వర్క్. మొత్తం సాఫ్ట్ ఉంది చూడండి మెటీరియల్. చాలా బాగుంది. టసర్ అండి ఇది. చాలా బాగుంది, సాఫ్ట్ మెటీరియల్, కాంతా వర్క్. చాలా బాగుంటాయండి అఫీషియల్గా, ఇబ్బంది లేదు. చాలా బాగుంటాయి. కలర్స్ కూడా బాగున్నాయి. శారీ మొత్తం ఇలాగే వస్తుంది. పళ్ళులో మాత్రం ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది కదా, పళ్ళులో మాత్రం ఇలా వస్తుంది. క్లియర్గానే ఉంది. నచ్చితే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్గంజా సీక్వెన్స్ వర్క్. శారీ మొత్తం ఇలా సీక్వెన్స్ వచ్చేస్తుందండి. చూసారు కదా, మొత్తం సీక్వెన్స్ వర్క్ వస్తుంది. శారీలో 3/4 ఫ్యాబ్రిక్ వచ్చి ఆర్గంజా అండి. 3/4 బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇస్తారు. సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగే కాబట్టి ఒకటైనా తీసుకోండి. చాలా బాగుంటుంది. రేర్ కలర్స్, రేర్ కలెక్షన్. పళ్ళు మొత్తం సీక్వెన్స్ వస్తుంది. శారీలో 3/4 దాకా వస్తుంది.
నెక్స్ట్ ఇది కింద బోర్డర్ బ్లాక్ కలర్ అండి, చందేరి. ఎంత బాగుందో ప్రింట్, అసలు క్లాత్ ఎంత లైట్ వెయిట్ ఉందో, బాగా లైట్ వెయిట్ అండి, చాలా చాలా బాగుంది. పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ అండి, బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ కలర్లోనే ప్లెయిన్ బ్లౌజు. ఇలాగ శారీ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి మనకి వర్క్ అయితే ఉంటుంది. సూపర్ శారీ. వైన్ కలర్ షిబోరి, కింద మొత్తం బోర్డర్లో ఇలా ఎంబ్రాయిడరీ, చందేరి అండి, లైట్ వెయిట్, ఎంత బాగుందో శారీ. బ్లౌజ్ ఇలా లైన్స్ బ్లౌజ్ వచ్చింది, శారీ మొత్తం ఇంక ఇలాగ వచ్చేస్తుంది. నెక్స్ట్ హాఫ్ వైట్లో చాలా బాగుందండి, బోర్డర్ అంతా మనకి కాంతా వర్క్ వచ్చింది, శారీ మొత్తం డిజిటల్ ప్రింట్ టేస్ట్. అండ్ పళ్ళులో కూడా ఇలా కాంతా వర్క్ వస్తుంది. అండ్ బ్లౌజ్ ప్లెయిన్ అండి, శారీ కలర్లోని బ్లౌజ్ ప్లెయిన్, శారీ మొత్తం ఇంకా డిజిటల్ ప్రింట్ వస్తుంది. కొంచెం డార్క్ ఉంటుంది, మీకు లైట్గా పడుతుంది అంతే. అండ్ శారీలో కూడా చూడండి, ఇక్కడ మనకి చిన్న గ్లిట్టర్ టైప్లో వస్తుంది. పార్టీవేర్ శారీస్ ఇవన్నీ కూడా వీవింగ్ స్టైల్లో వస్తుంది, చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను, ఇది బ్యాక్ సైడ్ వీవింగ్ అనిపిస్తుంది మీకు, చూడండి ఇలా వీవింగ్ స్టైల్ అనమాట. నెక్స్ట్ శారీ అండి, ఇది కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, ఇన్ని రోజుల నుంచి మనం చేస్తున్నాం కానీ ఎంత బాగుందంటే, ఇది మొత్తం అవుట్లైన్ అంతా థ్రెడ్ ఎంబ్రాయిడరీ, సాఫ్ట్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్స్ అలా దొరుకుతాయి మీకు, కొంచెం కాస్ట్లీలో దొరుకుతాయి ఇలాంటి డిజైన్స్ అయితే మాత్రం. చాలా చాలా బాగుంది. నాకు కొంచెం థ్రాట్ పెయిన్గా ఉంది, మాట్లాడలేకపోతున్నాను కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇంకా చాలా బాగుంది. బ్లౌజ్ కూడా కొంచెం లైట్ పేస్టల్ గ్రీన్లో, శారీలో ఉన్న ప్రింటే బ్లౌజ్లో కూడా ఇలా డిజిటల్ ప్రింట్ లాగా వచ్చేసి చాలా చాలా బాగుంది. ఇది కూడా అంతేనండి, సెల్ఫ్ బ్యాక్ సైడ్ వీవింగ్ లాగా వస్తుందన్నమాట. ఈ చిన్న ఇది గ్లిట్టర్ కాదు, వీవింగే. చాలా చాలా బాగుందండి. కాస్ట్లీయెస్ట్ శారీస్ ఇవన్నీ కూడాను, నో మిస్టేక్స్ మ్యాక్సిమం ఉండవు అసలు. ఇక్కడన్నా వస్తే ఒక చీరలో వస్తుందేమో కానీ ఎక్స్ట్రాడినరీ కలెక్షన్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది కూడా లైట్ కలరు, కింద బోర్డర్ కూడా లైట్ షేడ్ సీ గ్రీన్ లాగా ఉంటుంది, కట్ వర్క్ బోర్డర్ అండి, బోర్డర్ కూడాను. సో ఇది కూడా అంతే. బ్యాక్ సైడ్ ఒకసారి వీవింగ్ చూపిస్తాను మీకు. ఇదంతా కూడా వీవింగ్ స్టైలు, మ్యాక్సిమం లేవు అసలు, నాకైతే ఒక డ్యామేజ్ కూడా కనిపించలేదు. సో బ్యూటిఫుల్ సారీ, చాలా చాలా బాగుంది ఇది కూడాను. సో మొత్తం సెల్ఫ్ అంతా డిజిటల్ ప్రింట్ వస్తుంది. కలర్ లైట్ కలర్ కాబట్టి మీకు అర్థం అవుతుందో లేదో ఒకటికి 2 సార్లు చూసుకోండి. ఇంకా పేస్టల్ కలర్స్ చెప్పడానికి అవ్వదు, ఫొటోస్ పెట్టడానికి కూడా అవ్వదు. బోర్డర్లో ఏదైతే సీ గ్రీన్ ఉందో అదే గ్రీన్తో బ్లౌజ్ అండి, వైట్ కాదు, బ్లౌజ్ వైట్ కాదు. శారీలో కొంచెం అక్కడక్కడ మనకి బ్లూ తగులుతుంది కదా, ఈ షేడ్తో బ్లౌజ్ అయితే వస్తుంది మీకు. ఓకే, శారీ డిజైన్ దగ్గర మీరు కూడా స్క్రీన్ షాట్ పంపించండి. అట్లా బ్లౌజుల దగ్గర ఫోటో తీస్తే అర్థం కాదు, ఇట్లా శారీ దగ్గర స్క్రీన్ షాట్ చేసుకోండి. నెక్స్ట్ ఎల్లో కలర్, మస్టర్డ్ ఎల్లో, సాఫ్ట్ టసర్ మెటీరియల్, కింద కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి. ఇవి టసర్లో ఎంబ్రాయిడరీ వర్క్ శారీస్ ఫ్రెష్లో కావాలంటే 3000 అలా ఉంటాయండి. మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఇవి రెగ్యులర్గా కట్టుకునే వాళ్ళకైతే నేను చెప్పాల్సిన అవసరం లేదు. బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసింది చక్కగా. సో చక్కగా ప్లెయిన్ బ్లౌజు, కట్టు చెంగు నుంచి వర్క్ అండి. ఈ కొంచెమే ప్లెయిన్, ఇవి ప్యూర్లు కాబట్టి ఫ్రెష్లు కాబట్టి 3000 ఉండే రేంజ్ కాబట్టి కట్చింగ్ నుంచి వర్క్లు కూడా వస్తాయి. చాలా బాగుంది. మొత్తం బాందిని స్టైలు, కొంచెం మస్టర్డ్ ఎల్లో లాగా ఉంటుంది కలరు. మరీ బ్రైట్ ఉండదు, మరీ లైట్ ఉండదు, మిడిల్ మధ్యస్థంగా ఉంటుంది కలర్. ఇది డ్యామేజ్ కాదండి. నెక్స్ట్ ఇది కూడా చీకు కలరు, బోర్డర్ అంతా ఇలా ఎంబ్రాయిడరీ వస్తుందండి. శారీ మొత్తం డిజిటల్ టేస్ట్. అండ్ అలాగే ఈ షైనింగ్ ఉంది కదా, వీవింగ్ చెప్పాను ఇందాక, వీవింగ్ చూపించాను కదా, సేమ్ అదే కేటగిరీ ఇది కూడా. బ్యాక్ సైడ్ వీవింగ్ చూడండి, చాలా బాగుంటాయండి ఇవన్నీ. టసర్ ఫ్యాన్సీలు ఎంబ్రాయిడరీలో కాస్ట్లీ షోరూమ్స్లో అట్లా ఉంటాయి మీకు. కాస్ట్లీ శారీస్ 3000 అలా ఉంటుంది. ఈ పర్టికులర్ శారీ ఇదొకటని ఇందాక చూపించింది. బ్లౌజ్ ఇలా డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్, చీకో కలర్, లైట్ కలర్ అక్కడికి దగ్గరగా చూపిస్తున్నాను, మరి క్లియర్గా చూసుకొని తీసుకోండి. శారీ ఎక్కడైతే డిజైన్ ఉంటుందో కనిపించేలాగా స్క్రీన్ షాట్ చేసుకోండి. కలర్ ఇంకా డల్గా పడుతుంది నా కెమెరాలో, రియల్గా అయితే ఇంకా డార్క్ బ్రైట్ ఉంది. చాలా చాలా బాగుంది. నెక్స్ట్ ఆనియన్ పింక్ కలర్ శారీ, ఇది కూడా బోర్డర్లో కట్ వర్క్ వచ్చింది. అండ్ పళ్ళులో కూడా ఎంబ్రాయిడరీ వర్క్, బ్లౌజ్ ప్లెయిన్ అండి, టసర్ ఫ్యాబ్రిక్, బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. శారీ మొత్తం ఇది. కలర్స్ మాత్రం డల్గా పడుతున్నాయి, కెమెరా లైట్గా చూపిస్తుంది. మీకు వచ్చిన తర్వాత కొంచెం డార్క్ అయిపోతాయి కలర్స్, అదొకసారి చూసుకోండి. చెప్తున్నాను నేను, కొంచెం డార్కే వస్తాయి కలర్స్. నెక్స్ట్ ఇది కూడా ప్యూర్ వైట్ అండి, బాగుంది. ఇది కూడా బోర్డర్ వర్క్, శారీ డిజిటల్ ప్రింట్, మొత్తం మనకి సెల్ఫ్ షైనింగ్ వీవింగ్ లాగా వస్తుంది. ఇది పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ ఇది డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్. చాలా అందంగా ఉంది శారీ, కానీ ఒక్కొక్కటే ఉంటాయండి, ఎక్కువ పీసులు ఉండవు, ఒక్కొక్క పీసే ఉంటుంది. సో తొందరగా బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇవి అవైలబిలిటీలో ఉంటాయి. నెక్స్ట్ శారీ సీ గ్రీన్ అండి, ఇది కూడా కలరు బ్యూటిఫుల్, ఎంత బాగుంది చూడండి. కట్ వర్క్ బోర్డర్ చాలా చక్కగా ఉంది శారీ, ఎక్సలెంట్. శారీ మొత్తం ప్లెయిన్ కాదు, ఇక్కడ మళ్ళీ మనకి సెల్ఫ్ వీవింగ్ లైన్స్,
చూడండి వీవింగ్స్ చెప్పాను కదా. బ్లౌజ్ డిజిటల్ ప్రింట్ చూపిస్తాను. శారీ మొత్తం ప్లెయిన్ వచ్చేసి ఇలా మనకి షైనింగ్ వచ్చింది, గ్లిట్టర్ లాగా వీవింగ్ అనమాట. అది గ్లిట్టర్ అని కూడా కాదు, వీవింగ్. సో బ్లౌజ్ సూపర్ అండి. శారీ ప్లెయిన్ డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ చాలా క్లాసీ ఉంది. కట్టు చెంగు నుంచి కూడా మీకు ఈ వర్క్ వస్తుంది. సో ఇదండి, శారీ స్టార్టింగ్ నుంచి కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆర్గంజా అండి, షిబోరి బోర్డర్లో ఎంబ్రాయిడరీ వర్క్, మొత్తం షిబోరి ఆర్గంజా, మొత్తం ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్. శారీలో కూడా బోర్డర్ వరకు వర్క్ వస్తుంది. ఇంకా పైన ఉండదు కానీ షోల్డర్ పార్ట్లో పైన కూడా ఉంటుంది. శారీలో బోర్డర్లో వస్తుంది, పైన వైపు కూడా వర్క్ ఉంది చూడండి. సో దీనికి బ్లౌజ్ పెట్టేస్తాను. ఆర్గంజా ఫ్యాబ్రిక్ వచ్చి ఆర్గంజా, కలర్ చాలా బాగుందబ్బా. బ్లౌజ్ కూడా ఇలాగ డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ అయితే వచ్చింది. నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుంది. కింద ప్లెయిన్ వచ్చేసి చిన్న వర్క్ అండి, ఎంత చక్కగా నీట్గా ఉంది. శారీలో ఇది కూడా మళ్ళీ బుటీనే. పళ్ళు పాటు మొత్తం శారీ ఇలాగే వస్తుంది. శారీ మధ్యలో 3/4 దాకా ఉంటుంది పైన, కింద బోర్డర్లో మాత్రం మొత్తం వస్తుంది. అండ్ బ్లౌజ్ కూడా బోర్డర్లో ఉన్న ప్రింట్తో బ్లౌజ్. నెక్స్ట్ డార్క్ ఆనియన్ కలరు, ఇదంతా ఎంబ్రాయిడరీ అండి. బోర్డర్ అంతా ఇక్కడ మొత్తం ఎంబ్రాయిడరీ. ఈ బోర్డర్లో లైన్స్ వచ్చింది, పళ్ళు లైన్స్, మేబీ బ్లౌజ్ కూడా లైన్స్ రావచ్చు. ఎస్, బ్లౌజ్ కూడా లైన్స్. శారీలో 3/4 దాకా. శారీ చూడండి హైట్ మ్యాట్ అంత ఉంది. కలర్ కూడా బాగా డార్క్ వస్తుంది. కలర్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను ఎడిటింగ్ చేయడానికి కూడా నాకు టైం లేదు, కానీ చాలా డార్క్ ఉంటుంది కలర్. ఇది ఆనియన్ పింక్లో మంచి డార్క్ షేడ్ అబ్బా, తెలుస్తుందో లేదో కానీ. నెక్స్ట్ టసర్ కాంతా వర్క్, స్మాల్ బాందిని ప్రింటు, పళ్ళులో కూడా కాంతా వర్క్ ఉంది. అండ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్, మొత్తం ప్లెయిన్ బ్లౌజ్, ఇంకేమీ లేదు, ప్లెయిన్ బ్లౌజ్. నెక్స్ట్ ఇది కూడా లైట్ షేడ్ ఎంబ్రాయిడరీ వర్క్, ఇవన్నీ కూడా మల్టీ కలర్ ఆనియన్ షేడ్తో వచ్చినాయి, థ్రెడ్ వర్క్స్. చాలా బాగుంది ప్రింట్ కూడా చక్కగా, చాలా చాలా చక్కగా ఉంది. అండ్ బ్లౌజ్ కూడా ఇలా లైన్స్ బ్లౌజు. ఒక నిమిషం అమ్మా. సో ఇది ఆల్ ఓవర్ శారీ, అండ్ ఆల్ ఓవర్ శారీ పళ్ళు చక్కగా టజిల్స్ ఎక్సలెంట్ ఉన్నాయండి. శారీస్ ఆఫీస్ వేర్కి సూపర్ శారీస్ అనమాట. నెక్స్ట్ చందేరి శారీ, మొత్తం కలంకారీ ప్రింట్, కింద బోర్డర్లో ఎంత అఫీషియల్గా నీట్గా ఉందో చూడండి. ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్. పళ్ళు అండ్ చక్కగా బ్లౌజ్ ఎంత బాగుంది. కలర్ కూడా బాగుందండి, మంచి ఫ్యాన్సీ కలరు. ఆఫీస్ వేర్కి సూపర్ గుడ్ కలెక్షన్. నెక్స్ట్ శారీ చూడండి, డిఫరెంట్ ఉంది. శారీ మధ్యలో ఇలా పాంపామ్ బాల్స్ లాగా వచ్చింది. పాంపామ్ బాల్స్ కాదు కానీ ఇలా వర్క్ వచ్చిందనమాట. ఇక్కడ చాలా బాగుంది, డిఫరెంట్ ఉంది. కలర్ కాంబినేషన్ బాగుంది. అండ్ బ్లౌజ్ కూడా సూపర్ అబ్బా, ఆల్ ఓవర్ శారీ. శారీలో కూడా చూడండి ఫ్లవర్లో అక్కడక్కడ ఇలా వర్క్ అయితే వచ్చింది. సూపర్ సూపర్ కలెక్షన్. మరి వీడియో నచ్చితే లైక్ చేయకుండా అస్సలు ఉండదు, లైక్ చేసి వెళ్ళండి. లెవెండర్ కలర్, ఇది కూడా అండి పళ్ళపొడి కలర్ అంటారు కదా, డార్క్ ఉండింది, మరి లైట్గా పడుతుంది, బాగా డార్క్ ఉంది. మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్. కలర్ వల్ల నాకు డల్గా అనిపిస్తుంది కానీ చాలా బాగుంది. బ్లౌజ్ ఒకసారి చూద్దాం. ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ అండి, ప్లెయిన్ బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ. బ్లూ కలర్, కింద బోర్డర్ వచ్చి యాష్ కలర్ అండి, పోచంపల్లి స్టైల్లో పళ్ళు వచ్చింది. అండ్ ఇది బ్లౌజ్. శారీ మొత్తం ఇంక బోర్డర్లో వర్క్ వస్తుంది కామన్గా అన్నిటికీ. ఎక్కడన్నా ఒక్క దాంట్లో కూడా నాకైతే కనిపించలే, మరి డ్యామేజ్ ఉండొచ్చులే కానీ ఎక్కడొకక్కడ చిన్నవి ఉండొచ్చు, లేకపోవచ్చు. నెక్స్ట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ, ఇది మొత్తం ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. అండ్ ఇది పళ్ళు పాటు శారీ మొత్తం ఇలా వస్తుందండి. అండ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది, బాగుంది. పెసర గ్రీన్, మెహందీ గ్రీన్, పెసర గ్రీన్ లాంటి కలర్, డార్క్ కలర్ అండి. కలర్ కూడా డల్గా పడుతుంది, డార్క్ కలరు. బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి హ్యాండ్ పర్పస్లో ప్రింట్ వచ్చింది. సో బ్యూటిఫుల్. నెక్స్ట్ సేమ్ డిజైన్లో మనకి కొంచెం వైలెట్ షేడ్ సేమ్ వర్క్ అంతా క్లియర్ కనిపిస్తుంది. బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది మీకు, బ్లౌజ్ ప్లెయిన్. ఓకే. నెక్స్ట్ పేస్టల్ కలర్, సేమ్ డిజైన్ పేస్టల్ కలర్, బ్లౌజ్ ప్లెయిన్. సేమ్ డిజైన్ బ్లూ షేడ్, బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి. కలర్ కరెక్ట్గా పడుతుంది, చాలా బాగుంది. మంచి అరిటాకు గ్రీన్, చాలా బాగుందండి. చిన్న వర్క్ పూలు, ఇవి చాలా నచ్చినాయి నాకు, చాలా బాగుంది. సాఫ్ట్ మెటీరియల్ అయితే ఇంకా మొత్తం ఒకటేలే కానీ బ్లౌజ్ ఇలా ఇచ్చారు. శారీలో ఏంటంటే 3/4 దాకా వస్తుంది వర్క్, సగానికి వస్తుంది వర్క్. బ్యూటిఫుల్. నెక్స్ట్ ఆర్గంజా లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్. అండ్ ఇది బోర్డరు, బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి. దీనికి హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది. శారీలో 3/4 దాకా వర్క్, ఇంకా కలర్ అది క్లియర్గానే ఉంది. నెక్స్ట్ చీకు కలర్, లైట్ పేస్టల్ కలర్, ఎంత బోర్డర్ ఎంబ్రాయిడరీ.
అండ్ దీంట్లో కూడా బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి. బ్లౌజ్ లోపలికి మడిచి ఉంది, చిన్న బ్లౌజ్ అనుకోబాకండి, లోపలికి ఉంది చూడండి బ్లౌజ్. ఫోల్డింగ్లో నేను ఏంటంటే అర్థమవుతుందిలే అని ఫాస్ట్గా చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇది కూడా అండి కంచి బోర్డర్ వచ్చింది, ఎంత బాగుందో. శారీ మొత్తం ఎంబ్రాయిడరీ అండి, హెవీ పీస్. శారీ మొత్తం ఎంబ్రాయిడరీ, పేస్టల్ బ్లూ కలరు, ఫ్యాన్సీ బ్లూ, సీ బ్లూ లాగా చూడండి. శారీ మొత్తం వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ అంత. శారీ కూడా కంచి బోర్డరు, శారీ మధ్యలో హాఫ్ వర్క్, సగానికి 3/4 దాకా వర్క్ వస్తుంది. అండ్ బ్యూటిఫుల్ ప్లెయిన్ బ్లౌజ్, చాలా బాగుందండి, నీట్గా ఇక్కడ డ్యామేజ్ లేదు. అండ్ బ్లౌజ్ కూడా చక్కగా సన్న లైన్స్ వచ్చినాయి. ప్లెయినే, మ్యాక్సిమం ప్లెయిన్తో సమానం. కట్టు చెంగులో కొద్దిగా ప్లెయిను, ఇంకా రిమైనింగ్ శారీ అంతా ఫుల్ ఎంబ్రాయిడరీ. ఓకే, చాలా బాగుంది. ఆర్గంజాలో డిజిటల్ ప్రింట్ సీక్వెన్స్ వస్తుంది, ఇది కూడా సెల్ఫ్ సీక్వెన్స్ వస్తుంది. అండ్ ఇది బ్లౌజ్, దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. శారీలో కూడా 3/4, పైన అంతా సీక్వెన్స్ రాకుండా ప్లెయిన్ డిజిటల్ ప్రింట్, కింద సీక్వెన్స్ వర్క్ వస్తుంది. బ్యూటిఫుల్ శారీ మొత్తం మనకి ఇక్కడ అవుట్లైన్ అంతా ఫాయిల్ ప్రింట్ లాగా వస్తుందండి, అప్లిక్ వర్క్ లాగా వస్తుంది. వర్క్ లేదు, ఫాయిల్ ప్రింట్ లాగా ఉంటుంది. యాంటిక్ జరీ అండి, మొత్తం యాంటిక్ జరీ టైప్లో వస్తుంది డిజిటల్ ప్రింట్ అనేది. బ్యూటిఫుల్. అండ్ ఇది బ్లౌజ్ ఇలా వచ్చింది. శారీ మొత్తం ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి. క్లాత్ చందేరి క్లాత్ చాలా బాగుంది. ఇది కూడా ఫ్యాన్సీ, మొత్తం లైట్ వెయిట్ ఫ్యాన్సీ, 0 మెయింటెనెన్స్ అండి. శారీస్ మొత్తము ఇవాళ వీడియోలో చూపించినవన్నీ కూడా ఇంతే ఉన్నాయి, అన్నీ కూడా బాగున్నాయి, అసలు చాలా బాగున్నాయి. బ్యూటిఫుల్ శారీ. నెక్స్ట్ శారీ, ఇది కూడా పేస్టల్ కలరు, ఇదంతా ప్రింట్, ఇక్కడ ఎంబ్రాయిడరీ అండి. గోధుమ కలర్ లాగా వస్తుంది, గోధుమ కలర్ కూడా కాదు ఇది, యాక్చువల్గా వేరే షేడు, పేస్టల్ షేడు. సాఫ్ట్ మెటీరియల్, ఎంత బాగుంది సాఫ్ట్ మెటీరియల్. అండ్ పళ్ళులో చక్కగా టజిల్స్ ఉన్నాయి. అండ్ ఇది బ్లౌజ్ ప్లెయిన్, శారీ కలర్ మ్యాచింగ్లోనే ప్లెయిన్ బ్లౌజు. లైట్గా పడుతున్నాయి కలర్స్ మాత్రం, రియల్గా మీ దగ్గరకు వచ్చేసరికి ఇంకొంచెం డార్క్ బ్రైట్ ఉంటాయండి. షేడ్ కూడా అసలు వేరే షేడ్ పడుతుంది, చాలా బాగుంది షేడ్. సాఫ్ట్ మెటీరియల్, ఎక్సలెంట్ ఉంది. కొంచెం డార్క్ షేడ్ వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్.